వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గంజాయి స్మగ్లర్ ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. గ్రానైట్ వ్యర్థాల నుండి ఎలగందుల పెద్ద చెరువును కాపాడండి. రాజనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమ్మేళనం. పెద్దపల్లి జిల్లా కమ్మర్ఖాన్పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాలు విగ్రహ ప్రతిష్టాపన. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలను పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, గంజాయి స్మగ్లర్ ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ. బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి స్టేట్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ జోన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పరకాల సీఐ తాతాజీ పరకాల జంక్షన్ రూట్ లో తనిఖీ చేస్తుండగా ఆంధ్ర వరుస బార్డర్ నుండి ముంబైకి కారులో ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ కారులో పరిశీలిస్తే సుమారు 43 కిలోమీటర్ల ఎండు గంజాయి, దాని మార్కెట్ విలువ 10,75,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు ముంబైకి చెందిన శివం పాల్ గా గుర్తించారు. ఈ తనిఖీలలో SIF హైదరాబాద్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిఐ తాతాజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నాగేశ్వరరావు, SIలు రజిత, శివకృష్ణ, సులోచనలు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। सोनिया गांधी निर्वाचित सदस्य राज्यसभा। सोनिया गांधी भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं। రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడాప శ్రీనివాస్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ దుకాణం సర్దుకోవచ్చని, రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ గెలుపు కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలియజేశారు. ఎలక్షన్ అనేది గత 20-30 సంవత్సరాల్లో కూడా సీతానగరం మండలంలో ఎలక్షన్ ని దిశ ఒక నైటే మార్చేస్తుంది. బలమైన సామాజిక వర్గం, తెలివైన వాళ్ళు, ఈ పెద్ద కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా నైట్ కూర్చుని ఈ సుమారుగా ఇన్ని గ్రామాల్లో, ఈ మండలంలో గ్రామాలంతా కూడా ఒకే గ్రామంలో మీటింగ్ వేసుకుని ఖచ్చితంగా బలరామకృష్ణ గారు చేసి నటించేతో అసెంబ్లీ చంద్రబాబు సీఎం చేస్తా ఉంటే ఒక నైట్ మారిపోద్ది. అంత బలమైన కమవారు, అలాగే ఇక్కడ కాపులు కూడా అందరూ కలిసి సోదర భావంగా వ్యవసాయంలో అన్ని కూడా మంచిగా నడుస్తారు. ఈ మండలం అనేది 2 మండలాలు శాసిస్తుంది. ఈ మండలంలో ఖచ్చితంగా బలరామకృష్ణ గారికి 15,000 ఓట్లు కంటే అక్కకుండా చేస్తే, మా కోరుకొండ మండలంలో మాత్రం ఖచ్చితంగా మీ మండలం అంత ఇవ్వకపోయినా కానీ దగ్గర 10,000 మెజార్టీ వరకు తీసుకొస్తాం. రాజానగరం మండలం మాత్రం వన్ సైడ్ 27,000 మెజార్టీ తప్పులే.
అలాగని ఈ స్థానిక ఎమ్మెల్యేలు మనం కొట్టకపోతే కనుక ఖచ్చితంగా దుర్మార్గులు. ఎందుకంటే శిరోమండలం చేసి, అలాగే అక్కడ రాజనగరం బీసీలకి దాడులు చేసి, ఎస్సీల మీద దాడులు చేసి, ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఎక్కడైనా చూస్తే 2 సంవత్సరాలు మీరు గతంలో మా గురువు గారు రవీంద్ర కావచ్చు, అలాగే వెంకటేష్ గారు కావచ్చు, అందరూ ప్రయాణం చేశారు. ఎక్కడా కూడా ఇలా రాజకీయాలు శిరోమండలం ఎక్కడ జరగలేదు. ఇలా ప్రపంచంలో మొదటి స్థానంలో రాజనగరం ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో కూడా లేదా టైము. కొన్నాళ్ళకి మనం కానీ మళ్ళీ అధికారంగా ఇస్తే ఈ మోహన్బడికి ఈ మండలంలో ఫస్ట్ వచ్చేది కమ్మవరం గుంటే, తర్వాత కొట్టేసి కోరుకొండ మండలంలో బీసీ గుండు కూడా ఎక్కడదాం, తర్వాత రాజనగరం మండలంలో మా కాపుల గుండు కూడా ఎక్కడ, అందరికీ గుండు కొట్టిపోతాడు. ఖచ్చితంగా దుర్మార్గాన్ని ఓడించాలంటే మీరు వార్డు స్థాయిలో బూత్ స్థాయిలో బలంగా మీకు పాతగా ఉన్న పదునైన ఆయుధాలతో, ఓదోని ఆయుధంతో గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్లి, ఎందుకంటే ఒక గ్రామాన్ని శాసించే నాయకత్వాలు ఉన్నాయి ఇక్కడ. దయించి ఆ నాయకత్వాలన్నీ కూడా కలుపుకొని వర్గపోరుగా ఏమీ లేకుండా, బలరామకృష్ణ గారికి కూడా రాజకీయాల్లో మీ అంత అనుభవం కూడా లేదు. ఆయనకి చాలా తక్కువ అనుబంధం, వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. మీరు ఉద్దండులు పండితులు ఉన్నారు ఇక్కడ రాజకీయంలో. రాజానగరం నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీ వస్తే కనుక బలరామకృష్ణ మినిస్టర్ అవుతాడు. ఇవాళ మినిస్టర్ అవుతే సీతారామ మండలం సస్యశ్యామలు అయిపోతుంది. ఇలా శిరోమండలి గట్టి ఏముండో అభివృద్ధి ఉంటది. అభివృద్ధిలో నెంబర్ 1 బలరామకృష్ణ. ఎందుకంటే చాలా మంది రాజకీయాలకు వచ్చిన ఎమ్మెల్యేని చూశారు, డబ్బు సంపాదించుకున్న రాజకీయాలకు వచ్చిండో తప్ప అతను 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించుకున్నాక రాజకీయాలకు వచ్చింది. కాబట్టి అవినీతి చేయవలసిన పని లేదు. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తీసుకెళ్లి మనవచన భేదం లేకుండా బలరామకృష్ణ గారు మన కుటుంబంలో ఒక మనిషి అని చెప్పి మీరందరికీ తీసుకెళ్లి గట్టి కోటి మెజార్టీ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను మీకు ఆవభూమిలో పోరాడినప్పుడు మా కాంగ్రెస్ అందరూ మాకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలోని పెద్ద చెరువును గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థాల బారిన నుండి కాపాడాలంటూ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఇటీవల గనుల భూగర్భ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులతో ఆదేశాలు వచ్చాయి. గురువారం రోజు అధికారులు గ్రామస్తులతో కలిసి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమకు జీవనాధారమైన పెద్ద చెరువుకి పక్కనే వెలిసిన కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు చెరువులో డస్ట్ కెమికల్స్ వేస్తూ నీటిని కలుషితం చేస్తున్నారని చెప్పారు. దీంతో చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని, డస్ట్ కుప్పలు చెరువులో పోయడంతో రైతులకు పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మత్స్యకారులకు మరియు రైతులకు లక్షల రూపాయల నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో చెరువు విస్తీర్ణం ఆక్రమణకు గురవుతుందని, మరికొన్ని రోజులు గడిస్తే పెద్ద చెరువుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. కావున సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి చెరువులో గ్రానైట్ వ్యర్థాలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఎలగందుల పెద్ద చెరువును కాపాడాలని అధికారులను కోరారు. ఆదేశాలు జారీ చేసిన హాజరు కాని అధికారులు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు భూగర్భ గనుల శాఖ, పొల్యూషన్ మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కొత్తపల్లి తహసీల్దార్ ఈ 4 శాఖల అధికారులు సమన్వయంతో చెరువు ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉంటుందన్నారు. కానీ భూగర్భ గనుల శాఖ, మత్స్య శాఖ అధికారులు మాత్రమే చేతులు దులుపుకున్నారు. రెవెన్యూ శాఖ, పొల్యూషన్ అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేది కూడా కబ్జా గురి అవుతుందని చెప్పి నిమ్మలంజయ్య గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. దాని మీద మోక మీద పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాం. మీ పేరు? నా పేరు సంతోష్ జూలూరి, డిప్యూటీ ఎక్స్క్లూజివ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డివిజన్ నెంబర్ 5, ఎల్ఎండి కాలనీ, కరీంనగర్. మా విచారణ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి తరపు నుంచి నేను వచ్చాను. ఈరోజు ఎలగంద పెద్ద చెరువులలో మన కుడుకపోతుందని, డస్ట్ వస్తుందని మన ప్రెసిడెంట్ అంజయ్ గారు మాకు ఒక లెటర్ ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది. దీని సందర్భంగా మేము ఇలా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ. వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ డంప్ చేయడం వలన చెరువులో కుడుకపోతుంది, ఈ డస్ట్ కూడా చెరువులో పడుతుంది. కాబట్టి దీనిపైన మేము మా పై అధికారికి చేసి దాని రిపోర్ట్ మేము తయారు చేసి వాళ్ళకు ఈరోజు మా పిలుపును మన్నించి వచ్చిన గౌరవ అధికారులు వారికి మా తరఫున, రైతులందరి తరఫున స్వాగతం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎలగందుల పెద్ద చెరువు అనేది ఆక్రమణకు గురి చేయాలి. 150 సర్వే నంబరు, 153 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు విస్తీర్ణాన్ని దాని దాదాపు ఒక 30-40 ఎకరాల వరకు
ఇప్పుడు చుట్టుపక్కల పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అది పూర్తి చేయడం ఏ విధంగా జరుగుతూ ఉందంటే వ్యర్థ పదార్థాలు అంటే పనికిరాని పదార్థాలు వేయడం వల్ల ఆ ఉన్న చెరువు నీళ్లు దాదాపు మనం ఎక్కడ నీళ్ళు లేకుండా కూడా పొలం పక్కకు రైతు ఉంటే ఆ చెరువులో దోచిరు బట్టి నీళ్ళు తాగే అవకాశాలు రోజు కొంతమంది ఆగే అవకాశాలు ఉంటాయి. ఈ డస్ట్ నీళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చెరువులో నీళ్లు కలుషితం అయిపోయి చెరువులో ఉన్న చేపలు కలుషితం అయిపోయి కొన్ని చేపలు చనిపోవడం, బావిలలోకి ఫ్లోరైడ్ వాటర్ రావడం, మా బావిలలోకి ఏది చేపుతున్న వాటర్ ఏదైతే ఉందో దానిలో కూడా ఫ్లోరైడ్ వాటర్ కావడం, ఈ వ్యర్థ పదార్థాలను గ్రానైట్ల నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకొని సొంత భూమిలలో గొయ్యి తవ్వుకొని దానిలో పెట్టుకోవాల్సింది. ఇది చెరువు ఆయకట్టున దీన్ని కబ్జాలకే గురి చేస్తారు అనుకోవచ్చు. గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని ఏం కోరుతున్నామంటే ఈ సర్వే నంబర్లో ఎంతైతే విస్తీర్ణం ఉందో, ఈ పెద్ద చెరువు విస్తీర్ణం ఉందో దాన్ని మ్యాప్ ద్వారా తీసి మన ఎలగందల గ్రామ ప్రజలకు, రైతులకు అందరూ కూడా ఈ విస్తీర్ణాన్ని కొలిసి చూపెట్టాలని కూడా కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్కి దాదాపు ఇది ఒక 15 నెలల రోజుల నుంచి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి కూడా ఆయన రాలేదు, స్పందించలేదు. ఇప్పటి కూడా మేము ఏం కోరుతున్నామంటే నెక్స్ట్ 18 తారీఖు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రకారం వచ్చి దయచేసి ఎలగందల గ్రామంలో పెద్ద చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది, ఎంత వాటర్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ లెక్కను మన ఎలగందల గ్రామ ప్రజలకు తెలియజేయవలసిందిగా గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని కోరుతా ఉన్నాం. ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున ఇది ఎలగందలకు కన్న తల్లి లాంటిది పెద్ద చెరువు. ప్రతి నీళ్ళు చాదాబాయి కానీ మనకు వచ్చే నీళ్లు కానీ వాటికి కూడా ఇది ఎలగందలకు పెద్ద కన్నతల్లి లాంటిది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన ఎలగందల గ్రామ ప్రజలకు ఉంది. అదేవిధంగా ఈరోజు చాలామంది రైతులు ఇంతసేపు వెయిట్ చేసినాం, మాకు వచ్చి నెక్స్ట్ 18 తారీఖు వరకు మాకు ఇది మా చెరువును కాపాడాలని చెప్పేసి గౌరవ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు, సిబ్బందికి మరియు గోదావరిఖని బస్టాండ్ మరియు ప్రధాన కూడళ్ల వద్ద చిరు వ్యాపారులకు, నిరాశ్రయులకు దాదాపుగా 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోషమ్మ గుడి వద్ద యువ నాయకులు బత్తుల భరత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రమ పిల్లలకు, వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఓకే రైట్. భరత్ భయ్యా ఓకే రైట్. ఓకే అన్న స్టార్ట్ అన్న బస్ ఓకే. ఓకే ఫోటో ఎల్లగా దీవించండి అమ్మా. అమ్మాయి ఇంకా రావాలి అన్నం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో
ఈరోజు దాదాపుగా 100 మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత 44వ డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా 50 డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్లో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి తమ్ముడిని ఆశీర్వదిస్తూ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించే వరకు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తన డివిజన్కు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు శ్రేయోభిలాషులు అందరూ కూడా ముస్తాఫాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా కోరుకుంటూ తమ్ముడు మరిన్ని రాజకీయాలలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని చెప్పేసి అభిలషిస్తూ మరొకసారి ముస్తాఫాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా మిత్రుడు శ్రేయోభిలాషి 44వ డివిజన్ కార్పొరేటర్ రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ముస్తాఫా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వారి మిత్ర బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు సృజన్ గారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 500 మంది పేషెంట్లకు, స్టాఫ్లకు అందరికీ కూడా పెరుగన్నం సప్లై చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న సృజన్ గారికి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఆ దేవుడు ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి రాబోయే రోజులు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ఇవ్వాలని, అదేవిధంగా మా ముస్తాఫా గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎంతోమంది పేదలకు సహాయం చేసే స్థితిలో ఉండి వారి మిత్రులను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉసిగొలిపే విధంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఇంకా రాబోయే రోజులలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కాకుండా పెద్ద స్థాయిలో ఉండి ఎన్నో పదవులు అధిరోహించాలని, ఆ శక్తి సామర్థ్యాల దేవుడు మా ముస్తాఫాకు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గీసుకొండ మండలం శాంపేట గ్రామానికి చెందిన సముద్రాల స్వామి, అతని కూతురు సముద్రాల వెన్నెల వీళ్లకు సంబంధించిన 20 ఎకరాల భూమిని టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఎకరానికి 10 లక్షల చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇయ్యలేని ఉద్దేశంతో వీళ్ళు సముద్రాల స్వామి వెన్నెల కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆర్డీఓ ఆఫీస్ కు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది కోర్టు. ఆర్డీఓ అధికారులు స్పందించకపోవడంతో ఆస్తులు జప్తులు చేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఆర్డీఓ కార్యాలయంకు కోర్టు ఆర్డర్ అంటించారు. ఇది ఫ్రంట్ ఒకటి కొంచెం కొసగల నాకు ఇది ఫ్రంట్ ఒకటి కొంచెం కొసగల నాకు
త్వరగా హరే రామశంకర ఎడ దొరికినే ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేట గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన ఎల్లమ్మ తల్లి బోనాలు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు పండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మీరు సన్మానము. మన ఎమ్మెల్యే గారికి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పిలువగానే ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మన గ్రామ పిలువగానే ఇచ్చేసినటువంటి వివిధ గ్రామ ప్రజాప్రతినిధులు మరియు మన ఎమ్మెల్యే గారందరికీ సంఘం తరఫున వచ్చేసినటువంటి పెద్దలు లక్ష్మణన్న గారికి, అలాగే సోదర సమానుడు గడ్డం వంశకృష్ణ గారికి, వివిధ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, దుశాంత్ రెడ్డి గారు, వారు ఇలా మాకు రేసుగుడిలో ఒకరిని కొత్తగా నిర్మించుకున్నాం. కొన్ని చందాలు వచ్చినాయి. మాకు మన అన్న సుధా ఒక మాట ఇచ్చిండు. మాకు చుట్టూ కాంపౌండ్ హాల్ కావాలని, మాకు సీసీ రోడ్ కావాలని, అన్న కొన్ని రేకుల సీట్లు ఇస్తా అని చెప్పిండు. అది సుధా మాకు అన్నతో ఇప్పియాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన తర్వాత తనతో అన్ని పనులు చేసుకున్నాం. మన దగ్గరనే ఉంటారు వీళ్ళంతా. తెలుగు వంశీ కృష్ణ గారు ఉంటారు, వివేకానంద గారు ఉంటారు, లక్ష్మణ గారు ఉంటారు. వీళ్ళందరూ మన వెంకటేశ్వరి పని చేసుకుందామని కోరుకుంటారు. ఎల్లమ్మ తల్లి అమ్మవారికి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంలో ఉంటారు. మరి అదే విధంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. రెడీ ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రాహ్మణో వై మనకు మనం ఎలక్షన్ అప్పుడు పోయంగానే లక్ష్మణన్న కానీ, మన వివేక్ గారు కానీ మనకు అడగానే చందాలు ఇచ్చారు. వాళ్ళు మనకు ఈ గుడికి ఆసరాయను కాబట్టి వాళ్ళకు ఎల్లవేళలా ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మనం వచ్చినవని ఇవన్నీ కోరుకుంటున్నాం. అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసిన తర్వాత మన ధర్మపురి నియోజకవర్గంలో మన కమ్మర్ఖాన్పేట ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చినటువంటి మా సోదరుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మనవడు, మా డాక్టర్ వివేక్ గారి యొక్క తనయుడు వంశీ గారు
మనం మాట్లాడవలసిన మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మనకు డాక్టర్ వివేక్ గారు కూడా వస్తున్నారు. వంశీ గారికి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు రేపు మీటింగ్కు వారు ప్రత్యేకంగా అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కలిసి మన సిఆర్పీ వివేక్ గారిని రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ మనం వంశీ గారిని మాట్లాడవలసిన మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఎల్లమ్మ తల్లి ప్రతిష్టన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, వేణు గారికి, ఇక్కడ ఉన్న నివాసులందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని పెళ్లిలున్నా ఫస్ట్ మొట్టమొదటిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ లక్ష్మణ్ గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, ఫస్ట్ మొదటిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. నన్ను క్షమించాలి, ఎందుకంటే సీఎం గారు పిలిచినారు కాబట్టి నేను అతి తొందరగా ఇప్పుడు బయలుదేరాల్సి వస్తుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ అప్పుల పాల రాష్ట్రం ఏదైతే ఉందో, తెలంగాణ మొత్తం ఏదైతే అప్పుల రాష్ట్రం అయిందో, ఎల్లమ్మ తల్లికి నేను ఈరోజు వేడుకుంటున్నాను. నా ప్రార్థన ప్రజల మీద, అందరి మీద మీ చల్లని చూపులు ఉండాలమ్మా. మళ్ళీ మనము అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఈరోజు అందరి ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు వివేక్ సార్ గారు వస్తారు 10 నిమిషాలు. ఈ లోపల వంశీ గారిని సార్ వచ్చారు, డాక్టర్ వివేక్ గారు వచ్చాక నేను మాట్లాడతాను. మీ కోరికలు, మీ కష్టాలు చెప్తారా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.